హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో నేను కౌశలంకి సంబంధించినటువంటి అప్డేట్స్లో మనకు సంక్రాంతి కానుకగా ఇచ్చేటటువంటి జాబ్స్ కోసం అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా, మన ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మనకి ఇప్పుడు thumbnail ఇచ్చిన మాదిరిగానే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనకైతే ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరిగింది. ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం ఇంకా జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ అయితే ఇంకా అవుతున్నాయి. మనకు షెడ్యూల్ వారీగా మనకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్ ఎవరికైతే వచ్చిందంటే మొదటి షెడ్యూల్ ఎగ్జామ్స్ అయితే మనకు డిసెంబర్ 2 నుంచి మనకు 6వ తారీఖు వరకు మొదటి షెడ్యూల్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. అలాగే రెండో షెడ్యూల్ ఎగ్జామ్స్ అయితే మనకు డిసెంబర్ 8 నుంచి 12 వరకు మనకు రెండో షెడ్యూల్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. అలాగే మూడో షెడ్యూల్ ఎగ్జామ్స్ అయితే మనకు 16 నుంచి 21 వరకు మూడో షెడ్యూల్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. ఫోర్త్ షెడ్యూల్ మళ్ళీ 23 నుంచి 30 వరకు మనకు ఫోర్త్ షెడ్యూల్ జరిగింది. మనకి ఇప్పుడు కొత్త షెడ్యూల్ మనకైతే డిసెంబర్ 31 నుంచి జనవరి 6 వరకు మనకైతే ఇప్పుడు 5th షెడ్యూల్ అయితే రావడం అయితే జరిగింది. మనకు షెడ్యూల్ వారీగా అయితే మనకైతే ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మధ్య ఏదైతే గ్యాప్ ఉంటుందో ప్రాపర్గా మనకు జాబ్ సీకర్ అకౌంట్ క్రియేట్ కానీ అవన్నప్పుడు మనకైతే మధ్య టైం ఉంటుంది కదా. మనకు షెడ్యూల్ పెట్టుకున్న వారికైతే మనకు ఆ టైంలో అయితే ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా కౌశలం ఎగ్జామ్స్ కోసం అయితే మంచిగా ప్రిపేర్ అయ్యేసి మంచిగా నీట్గా ఎగ్జామ్స్లో అయితే రాయగలిగితే, మంచి ర్యాంక్ సంపాదించగలిగితే మనకైతే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి మనకు నచ్చినటువంటి జాబ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అన్న విధంగానే అనిపిస్తుంది. మనం గనక ఈ అవకాశాన్ని మనము ఇంట్లో నుంచి చేసుకునేటటువంటి మంచి అవకాశం గనక ఈ యొక్క కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని మనం ఫాలో అవుతూ ఎగ్జామ్ అనేది మనము సరిగా అటెంప్ట్ చేస్తే మంచి ర్యాంక్ అనేది సంపాదించగలం. ఇప్పుడు వరకు జరిగినటువంటి షెడ్యూల్ ఎగ్జామ్స్ వారికి అంటే రాసిన వారికి మంచి ర్యాంక్ ఆధారంగా మనకైతే జాబ్ అనేది ఐటీ జాబ్స్ అయితే త్వరలోనే మనకు సంక్రాంతి కానుకగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనము మంచి ర్యాంక్ సంపాదించడానికి, మంచి ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అది చేసామనుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ యొక్క కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఫ్యాక్, నేను ఎందుకు తీసుకోవాలి అని అన్న విధంగానే చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి భావన కలగకుండా మంచి స్కోర్ని రన్ చేయగలిగితే మంచి ఇంప్రూవ్ అనేది, మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోగలిగితే మంచి జాబ్స్ అయితే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో అయితే కంపెనీ ఆధారంగా కంపెనీ మనల్ని ఆహ్వానిస్తుంది. మీరు ఈ జాబ్కి మీరు అర్హులు అని కంపెనీ మనల్ని గుర్తిస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా మంచిగా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా మంచిగా ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి మనం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి, మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. మనకు ఈ 4 షెడ్యూల్ వారికి అంటే దాపాల వారికి మనకు ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరిగింది కదా. వారికైతే అతి త్వరలోనే మనకైతే జాబ్స్, ఐటీ జాబ్స్ కంపెనీ ఆధారంగా మనకు సచివాలయంలో మనకు ఎగ్జామ్స్ రాసిన వారికి, మంచి ర్యాంక్ సంపాదించిన వారికి వాళ్ళకి జాబ్ వచ్చిందని, లేదంటే వాళ్ళ డాష్బోర్డ్లో కానీ సచివాలయంలో కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎగ్జామ్ రాసి అయితే స్కోర్ని, మంచి ర్యాంక్ని ఇంప్రూవ్ చేయగలిగితే మంచి జాబ్స్ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఉన్నాయి. ఇప్పటివరకు జరిగినటువంటి 4 షెడ్యూల్ ఎగ్జామ్స్ వారికి అయితే మనకు జాబ్స్ అయితే రెడీగా. ఇప్పుడు రాస్తున్న వారికి అయితే ఎగ్జామ్స్ 1 month 2 months తర్వాత వీరికి కూడా
ఎగ్జామ్స్ అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో మంచి జాబ్స్ ఉన్నాయి. దీన్ని మిస్ చేసుకోకండి. ఇది మంచి అవకాశం మంచి ఆపర్చునిటీ అనే ఉద్దేశంతో అందరూ కూడా మంచి స్కోర్ని, మంచి మార్క్స్ని, మంచి ర్యాంక్ని సంపాదించగలిగితే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో మంచి జాబ్స్ ఉన్నాయని గుర్తించండి. ఓకేనా. సో కాబట్టి మనకు సంక్రాంతి కానుకగా మనకు ఇప్పుడు నాలుగు షెడ్యూల్ వారిగా రాసిన వారికైతే ఎగ్జామ్స్ రాసిన వారికైతే మనకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. వాళ్ళకి మంచి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా.